మేము ఊహించిన దానికన్నా మత్స్యకారుల్లో కానీ మత్స్యకారేతరులో కానీ స్పందన ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమం అంటే ప్రతి దగ్గర ఆయనకు సంబంధించినటువంటి అభిమానులు ఎవరైతే వాళ్ళందరూ వస్తారు. అన్ని నియోజకవర్గాలకు సంబంధించి కూడా మత్స్యకారులు ఉత్సాహం చూపించడం, మత్స్యకారులు అందరూ కూడా తరలి రావడం జరిగింది. దానికి సంబంధించి సర్వేపల్లి, కోవూరు, నెల్లూరు రూరల్, నెల్లూరు సిటీలో స్థిరపడినటువంటి మత్స్యకారులు, మత్స్యకారేతరులు కొంతమంది రావడం జరిగింది. ఏ రోజైతే అనుకోనటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమం ఈరోజు సక్సెస్ అయిందో వెంటనే ఈ పచ్చ మీడియా, రోత పత్రికలు, బూత్ పత్రికలు వాళ్ళు దానిలో వాళ్ళ కడుపు మంటంతా వెలువచ్చడం జరిగింది. ఏం మాట్లాడారు? మత్స్యకారులు రాలేదు, మత్స్యకారేతరులు వచ్చారు, అక్కడి నుంచి వచ్చారు, ఇక్కడి నుంచి వచ్చారు అంటే ఆడలేక మధ్యలో ఓడన్నట్టుగా మీరు జనం రారు అనుకున్నారు కాబట్టి, జనం వచ్చారు కాబట్టి, ఆ ప్రోగ్రాం సక్సెస్ అయింది కాబట్టి, ప్రతి ఒక్కరూ అద్భుతంగా ప్రోగ్రాం జరిగిందని అన్నారు కాబట్టి, దీన్ని ఏ విధంగా వక్రీకరించాలనేటువంటి దానికి ఈరోజు రకరకాలైనటువంటి మత్స్యకారేతరులు వచ్చారు, మత్స్యకారులు రాలేదు, మత్స్యకారులు ముఖం చాటేశారని రకరకాలైనటువంటి మాటలు మాట్లాడేటువంటి పరిస్థితి. మీకు ధైర్యం ఉంటే అటువంటి దగ్గర ఒక సమావేశం పెడితే మేము తీసుకొచ్చి ఈరోజు అధికారం లేదు మాకు, అన్ని రకాలైనటువంటి అడ్డంకులు సృష్టించారు. మీరు రవాణా శాఖ అధికారులను పెట్టి ఆపించారు, పోలీసు అధికారులను పెట్టి మా బళ్ళు ఎక్కడికక్కడ నిలువరించేటువంటి ప్రయత్నం చేశారు. అదేమంటే డ్రోన్లు డైరెక్ట్ లైవ్ ఉంటుంది, మా ఉన్నతాధికారులందరూ చూస్తారు కాబట్టి మేమేం చేయలేమని చెప్పి మాట్లాడారు. అన్ని రకాలైనటువంటి మీరు పరిమితులు విధించినా, అన్ని రకాలైనటువంటి ఏదో ఒక విధంగా దీన్ని అడ్డుకోవాలనేటువంటి అనేక రకాలైనటువంటి అవరోధాలు సృష్టించినా జనం తరలి వచ్చారు. మీరు ఇటీవల పెట్టినటువంటి సమావేశాలు చూస్తే 1000 మందితో సమావేశం పెడితే ఆ 1000 మందిలో 300 మందిని కూడా మీరు నిలుపుకోలేకపోయారు అని అంటే, నడిచి వెళ్ళిపోయారు, లేచి వెళ్ళిపోయారు, ఖాళీ కుర్చీలు దర్శనం ఇచ్చాయనంటే మీ సభలో సమావేశాలు ఏ విధంగా నడుస్తున్నాయి? మేము ఒక 2000 మందితో ఒక ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేస్తే ఇరుకుని 4000 మంది కూర్చున్నారు అక్కడ అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంతసేపు ఆద్యంత ముఖాముఖి కార్యక్రమం వరకు ఉన్నారంటే మా నాయకుడి పట్ల ప్రజలకు ఎంత ఆదరణ ఉందనేటువంటిది మీ సర్టిఫికేట్, రోత పత్రికలు, బూత్ పత్రికలకు సంబంధించినటువంటి సర్టిఫికేట్లు మాకు అవసరం లేదు. కాబట్టి తీర ప్రాంతానికి సంబంధించి కొన్ని గ్రామాల్లో మీరు విభేదాలు సృష్టించడానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేసినా మీ ప్రయత్నాలు ఫలించలేదు. పాపం మీరు పచ్చ మీడియాలో ఎన్ని రకాలైనటువంటి కళ్ళగొన్నారు. ఒక గ్రామంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళొద్దున్నారు, మిగతా గ్రామాలన్నీ ఆగిపోతాయన్నా అన్ని గ్రామాల్లో ఉండేటువంటి వాళ్ళు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమానికి ఎదిరించి మేమందరం వెళ్లాల్సిందేనని చెప్పి మీరు స్థానికంగా ఉండేటువంటి నాయకుల చేత బెదిరించారు. మీకు సంబంధించి సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోతాయన్నారు, మీ బోట్లు వేటకు బానివన్నారు, రకరకాలైన చెప్పినా ఎక్కడా కూడా వాటికి సంబంధించి ఆలోచన చేయలేదు. ప్రభుత్వ యంత్రాంగం ఎంత దారుణంగా ప్రవర్తించిందంటే, మేము జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్లు వస్తున్నాడు 15వ తేదీ ఉదయం అని చెప్పి అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేస్తే సివిల్ ఏవియేషన్కి సంబంధించి కొన్ని నిర్దిష్టమైనటువంటి విధి విధానాలు ఉంటాయి. వాళ్ళు ప్రైవేట్ హెలికాప్టర్ ఎవడైనా సరే జిల్లా కలెక్టర్ అనుమతి ఇచ్చేంత వరకు వాళ్ళు హెలికాప్టర్ తీసుకుని రారు, దించరు. అది వాళ్ళ నియమం. మనం చెప్పినా కూడా మనం సభ పెట్టుకుంటాం, సమావేశాలు పెట్టుకుంటాం, కానీ దానికి సంబంధించి జిల్లా కలెక్టర్ గారు రిటర్న్ పర్మిషన్ ఇస్తేనే ఆ ప్రైవేట్ చాపర్ ఏదైతే ఉందో హెలికాప్టర్ అనేటువంటి వాళ్ళు ఆపరేట్ చేయడానికి ముందుకు వస్తారు. 15వ తేదీ ఉదయం ఒక మాజీ ముఖ్యమంత్రి గారు నెల్లూరు జిల్లా పర్యటనకు వస్తున్నారని చెప్పి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తే గత 3 రోజులుగా చూస్తూ దానికి సంబంధించినటువంటి ఫిట్నెస్ సర్టిఫికేట్లు, హెలిప్యాడ్కి సంబంధించి స్టేజీకి సంబంధించి ఫిట్నెస్ సర్టిఫికేట్లు, అన్ని రకాలైనటువంటి అండర్టేకింగ్లు, ఎన్ని రకాలైనటువంటి కండిషన్లు పెట్టాలనో ప్రతాప్ కుమార్ రెడ్డి గారి దగ్గరికి అన్ని రకాలైనటువంటి కండిషన్లకు నేను బాధ్యత వహిస్తానని చెప్పి ఆయన అన్నిటికీ నేను బాధ్యత వహిస్తానయా అని చెప్పి సంతకం పెట్టిన తర్వాత కూడా 14వ తేదీ సాయంత్రం 6 గంటలకి మా చేతిలో దానికి సంబంధించినటువంటి కాగితం ఇచ్చారు. అంటే మీ ఉద్దేశం ఏదో ఒక విధంగా చివరి నిమిషంలో ఇస్తే ఆ హెలికాప్టర్ రాకుండా ఆగిపోతే వాయిదా పడిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రాం. ఇంకా మళ్ళీ వచ్చేదానికి టైం పడుతుంది, మనం ఊపిరి పీల్చుకోవచ్చు, ఈ లోపల మనం ఏదో ఒక వ్యతిరేక ప్రచారం చేయొచ్చు అని చెప్పి. ఎన్నడైనా ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు అధికారంలో లేనప్పుడు మీరు ఏదన్నా వస్తామనంటే ఇంత ఆలస్యం చేసి చివరి నిమిషంలో అంటే ఎవడన్నా చూస్తే నవ్వులాటగా లేదు. ఇది 15వ తేదీ ఉదయం 9 గంటలకు ఆయన అక్కడ బయలుదేరతాడు, 10 గంటలకి ఇక్కడ దిగతాడని ప్రోగ్రాం ఉంటే 14వ తేదీ సాయంత్రం 6 గంటలకు పర్మిషన్ ఇస్తాడు జిల్లా కలెక్టర్ గారు. దీన్ని ఏమనాలి అంటే మీరు ఎన్ని రకాలైనటువంటి అవాంతరాలు సృష్టించారు అని చెప్పి మీరు అంటున్నారు. కాబట్టి ఈరోజు కావలే కాదు అన్ని ప్రాంతాల నుంచి వస్తారు జగన్మోహన్ రెడ్డి గారికి. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి క్రేజ్ అటువంటిది. నిన్న లోకేష్ వచ్చాడంటే నెల్లూరుకి, పొద్దున పత్రికలు చూసిందాక నాకు వచ్చిపోయిన సంగతి కూడా. మీకున్నటువంటి క్రేజ్ అది. మిమ్మల్ని చూడడానికి ఎవరు వస్తారు? అందులో పాపం నిన్నేదో ముఖ్యమంత్రిని చేయాలని వర్కింగ్ ప్రెసిడెంట్ చేశారు, ముఖ్యమంత్రిని చేయాలని తహతహలాడుతున్నారు, తాపత్రయపడుతున్నారు. కాబోయే ముఖ్యమంత్రి అంటే ఎంత క్రేజ్ ఉండాలి నీకు, కుర్రోడివి
అధికారంలో ఉండేవాడు ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఈరోజు అన్ని ఉప ముఖ్యమంత్రి కన్నా పెద్ద స్థాయిలో షాడో ముఖ్యమంత్రి లాగా చక్రం తిప్పేవాడు. నువ్వు వస్తే కనీసం అక్కడ ఈరోజు ఒక వీడియో చూసినా నేను, మీ నాయకులు నిలబడి మీరు రిసీవ్ చేసుకున్నారు, ఆడి జనం కూడా లేదే, ఎవరు అసలు పట్టించుకోలేదు నీ రాకరే. అందుకని నీలాగే అందరూ ఎందుకుంటారు, చంద్రబాబు నాయుడు లాగా లోకేష్ లాగా ఉండరు జగన్మోహన్ రెడ్డి గారు అంటే. జనం ఎగబడతారు, జనం వస్తారు, మీ కడుపు మంటంతా అది. కాబట్టి మీరు జనం తోలినా మొన్న సూళ్ళూరుపేట మీటింగ్లో సంజయ్ గారి కాన్స్టిట్యున్సీలో పెట్టారు, ఎవరున్నా జనం వచ్చారా? ఎంతమంది లేచిపోయినారు? సిగ్గైనా ఉండాలి, ఒక ముఖ్యమంత్రిగా ఉన్నాడు, కుర్చీలతో మాట్లాడిపోయాడు. ఎవడన్నా ముఖ్యమంత్రి అనేవాడు కుర్చీలతో మాట్లాడతాడా? మనుషులతో మాట్లాడతాడు. అంటే నీ ఉద్దేశం ఏంది? కుర్చీలు ఉన్నా లేకపోయినా నాకున్నటువంటి అనుకూల మీడియా ఉంది కాబట్టి నాకు దాని ద్వారా చూపిస్తారని చెప్పి మాట్లాడు. కాబట్టి ఎర్రటి ఎండలను సైతం లెక్క చేయకుండా నిన్న జగన్మోహన్ రెడ్డి గారి జనానికి మీడియానే సాక్ష్యం. కాబట్టి ఈ పచ్చ మీడియా ఇచ్చేటువంటి వాటిలో అవసరం లేదు. కాబట్టి ఎర్రటి ఎండను సైతం లెక్క చేయకుండా నిన్నటి ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే దాని మీద నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి గారు రామనారాయణ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఈనాడు పేపర్లో. ఏమని రాశాడంటే, మత్స్యకారుల ప్రాణాలు తీసిన రక్త చరిత్ర జగన్ రెడ్డిది. ఇది ఆయన చెప్పినటువంటి స్టేట్మెంట్. దీంట్లో ఆయన ఒక ఫోటో కూడా చూపించాడు, పోలీసులు కాల్చే ఫోటో. దాంట్లోనే చెప్పాడు, ఇది 2011లో సోంపేటలో జరిగింది, శ్రీకాకుళం జిల్లాలో అని. దీనిలో ఆయన చెప్పినటువంటి ఒక సీనియర్, చాలాసార్లు మంత్రిగా పనిచేశాడు, వాళ్ళు ఎవరో రాసిచ్చినటువంటి కాగితం చదివితే నువ్వు కనీసం అర్థం చేసుకోవాలి కదా, చదవేటప్పుడు దాన్ని కనీసం అండర్లైన్ చేసుకోవాలి కదా. 2011లో ఎవరున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా? మీరున్నారా? మంత్రిగా ఎవరు పనిచేశారు? రామనారాయణ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సింది నువ్వు చెప్పినటువంటి స్టేట్మెంట్కే. 2011లో ఎవరున్నారు? ఒక పాయింట్, దానికి సమాధానం చెప్పగలరా? దాంతోపాటు రాసిచ్చింది చదివి వెళ్ళిపోవడం కాదు. 2011లో జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రాంతానికి సంబంధించి మత్స్యకారులకు అండగా నిలబడి, రామనారాయణ రెడ్డి గారు తెలియకపోతే తెలుసుకోండి, వాళ్ళు రాసిచ్చినటువంటి పేపర్లు చదవడం కాదు, మత్స్యకారులకు అండగా నిలబడి మత్స్యకారులు కోరుకున్నటువంటి విధంగా ఇక్కడ థర్మల్ విద్యుత్ కేంద్రం ఉండడానికి లేదు అని అంటే, ఆ రోజు మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులే, మీరే, మీ నాన్నగారు భూసేకరణ చేశాడు, రాజశేఖర రెడ్డి గారి హయాంలో భూసేకరణ జరిగింది, కాబట్టి ఆ భూసేకరణ జరిగిన దానికి మీరు వ్యతిరేకిస్తారా అని మాట్లాడితే, ఎవరు చెప్పినా ఎవరి హయాంలో జరిగినా ఆ ప్రాంతంలో ఉండేటువంటి స్థానికులు దాన్ని వద్దు అనుకుంటే నేను వ్యతిరేకిస్తానని మాట్లాడాడు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు వాళ్ళకి అనుకూలంగా మాట్లాడలే. వాళ్ళకు అనుకూలంగా మాట్లాడింది ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి మీరు మాట్లాడారు అనుకూలంగా. వాళ్ళకి ఎవరు మాట్లాడలే, ఆ రోజు ఎవరు మాట్లాడలే, మీరు మాట్లాడారు. ఆ రోజు 2011లో ఆ రోజు అధికారంలో ఉన్న మీరు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి, జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి రెక్కల కష్టం మీద వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మాట్లాడిన తర్వాత ఇది తప్పు, ఈ ప్రాంత మత్స్యకారులు వ్యతిరేకిస్తున్నారు, ఇక్కడ ఈ థర్మల్ విద్యుత్ కేంద్రం ఉండకూడదు అని చెప్పానంటే, దాన్ని మీ నాయన రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిందా నువ్వు వ్యతిరేకిస్తావని చెప్పి ఆ రోజు మాట్లాడినటువంటి నోళ్ళు మీవే, మాట్లాడినటువంటి వాళ్ళు మీరే. ఒకసారి పాపం మీరు కూడా మీ చంద్రబాబు నాయుడు గారు లాగా మీకు మతిమరుపు వచ్చిందేమో ఒకసారి గుర్తు చేసుకోండి. 2011లో రాజశేఖర రెడ్డి గారు లేరు, జగన్మోహన్ రెడ్డి గారు లేరు. కాబట్టి 2011లో మంత్రిగా ఉన్నది మీరు. ఆ తర్వాత ఎవరైతే అక్కడ థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని వ్యతిరేకించారో, కాల్పులు జరిపారో, మత్స్యకారులు దాన్ని వ్యతిరేకించారో, దాన్ని మీరు మంత్రిగా ఉన్నప్పుడే నెల్లూరు జిల్లాకు తీసుకురావడం జరిగింది. అక్కడ ఉన్నప్పుడు కాల్పులు జరిగినప్పుడు మంత్రులు మీరే. మీరు ఉన్నటువంటి, మీరు ఆ రోజు మంత్రిగా ప్రాతినిధ్యం వహించినటువంటి నెల్లూరు జిల్లాలో ఎన్సీసీ అని కంపెనీ వచ్చిందే, అది వచ్చింది తమరి హయాంలోనే. మీ హయాంలోనే, మా హయాంలో రాలే, మాకు సంబంధం లే. ఆడ కాల్పులు జరిపింది మీరే మత్స్యకారుల మీద, ఇక్కడ మత్స్యకారులకు ద్రోహం చేస్తూ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది మీరే. రెండు జరిగింది 2011లోనే. ఎప్పుడో నెలకేస్టోళ్ళు దానికి సంబంధించి అనుమతులు కావాలని చెప్పి భూసేకరణ పూర్తి చేస్తే హడావిడిగా ఎన్సీసీ వాళ్ళు ఇక్కడికి వస్తే వాళ్ళకి మీరు రెడ్ కార్పెట్ పరిచి ఇక్కడ అనుమతులు ఇచ్చారు, అక్కడ మీ హయాంలో కాల్పులు జరిపారు. కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు దాని పూర్వపరాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది తప్ప, ఒక సీనియర్గా సుదీర్ఘమైనటువంటి రాజకీయ చరిత్ర ఉన్నటువంటి రామనారాయణ రెడ్డి గారు వాళ్ళు రాసిచ్చినటువంటి కాగితం చదవడం చాలా అసహ్యంగా ఉంది. దాంతోపాటు ఇంకొక మాట అన్నాడు, అసలు దానిని ఆ ఫిషింగ్ హార్బర్ నిర్మాణమే మా హయాంలో జరిగింది అని అన్నాడు ఆయన. మీరున్నారు, మా పార్టీలోనే ఉన్నారు కొద్ది రోజులు, ఎమ్మెల్యేగా కూడా 2019లో వెంకటగిరి నుంచి ప్రాతినిధ్యం వహించారు. మీకు తెలియదా ఏ ప్రభుత్వంలో జరిగింది? అంతకుముందు మీ ప్రభుత్వం ఉన్నది 2014 దాకా చేయలే, పనులు చేయలే, దాన్ని నేను ఒప్పుకుంటా. లేకపోతే 2014 ముందే మేము చేసామని అంటారా? 2014 నుంచి 2019 దాకా చంద్రబాబు నాయుడు పనులు చేయలే. ఆ రోజు చంద్రబాబు నాయుడు విధానం బాగలేదని మీరు చాలా సందర్భాల్లో విమర్శించారు కూడా.
ఈరోజు ఆయన నెత్తికెత్తుకొని ఉండొచ్చు, అది వేరే విషయం. ఈరోజు అధికారులు ఉండరు, మంత్రి పదవి ఉంది కాబట్టి. 2019 దాకా పని జరగలే, 2019 నుంచి 2024 మధ్య పని జరిగింది. ఈరోజు ప్రభుత్వం మీది, రికార్డులు మీ దగ్గర ఉన్నాయి. మీకు ధైర్యం అంటే మీరు చేయాల్సినటువంటిది ఏంటంటే, ఇదిగో మా హయాంలో ఇంత పురోగతి జరిగింది, ఇదిగో దీనికి సంబంధించి ఇంత చెల్లింపులు చేశాము అని చెప్తే, ఎస్ మీ హయాంలో అభివృద్ధి జరిగింది, మీ హయాంలో ఫిషింగ్ హార్బర్ జరిగింది అని చెప్పి. అంటే నలుగురు నవ్వుకుంటున్నారు మీరు మాట్లాడేటువంటి మాటలు. అక్కడ ఉండేటువంటి ఎమ్మెల్యే మాట్లాడేది, ఇంకొకరు మాట్లాడితే అది ఎవరు పెద్ద పట్టించుకోరు సీరియస్గా. ఎందుకంటే వాళ్ళకి ఏం పెద్ద రాజకీయ నేపథ్యం లేదు, వాళ్ళకి ఏదో గాలివాటంలో ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి వాళ్ళ గురించి పెద్దగా పట్టించుకోబడలేదని జనం కూడా మాట్లాడుకుంటున్నారు. కానీ మీ విషయం అట్లా కాదు కదా. మీరు ఇన్ని రోజులు ఉండేటువంటి దీనిగా ఏదో చెప్తే అటువంటి మాటలు కొట్టేసి మాట్లాడాలి. మీరు రాజకీయ విమర్శలు చేయండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద రాజకీయ విమర్శలు చేస్తున్నారు, వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. రాజకీయంగా ఎదుర్కోలేక ఫ్రస్ట్రేషన్లోకి వచ్చేసింది ఆ పార్టీ. అందుకని మిమ్మల్ని అందరినీ పురుగలుపుతున్నారు. మీరు మాట్లాడండి అని చెప్పి పాపం మీరు మీ పదవులు కాపాడుకోవడానికి మీరు ఏదో మాట్లాడాల్సినటువంటి గత్యంతర పరిస్థితులు ఉన్నా ఉన్నటువంటి క్రెడిబిలిటీ పోకుండా మాట్లాడాలి తప్ప, క్రెడిబిలిటీ పోయేటువంటి విధంగా మత్స్యకారులకు సంబంధించి జువ్వలు తిన్న ఫిషింగ్ హార్బర్ మీరా అంటే దాని గురించి మాట్లాడితే దానికి మీరు శ్రీకారం చుట్టినట్టేనా? దాన్ని మీరు మీ వల్లనే వచ్చినట్టేనా? తీండి రికార్డు. జగన్మోహన్ రెడ్డి హయాంలో దానికి ఎంత ఖర్చు పెట్టి పూర్తి చేశాడు, మీ హయాంలో ఎంత చెల్లింపులు చేశారు? సింపుల్ కదా, అది కదా లెక్క. ఆ లెక్కలు బయటకు తీయమంటే ఏదేదో గాలేరి నగిరి హండ్రీనమా వాటికి మళ్ళీ పోదాం, అన్ని దగ్గరికి పోదాం, రాష్ట్రం మొత్తం తిరగదాం, రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధిని అంతా గురించి మాట్లాడదాం. మేము బహిరంగ చర్చగానే సిద్ధంగా ఉన్నామని అనేక సందర్భాల్లో సవాల్ విశ్రామాల్లో చెప్తున్నాం. కాబట్టి ఇది కేవలం మీరు ఏదో నిన్న వచ్చినటువంటి జనాన్ని చూసి తట్టుకోలేక ఒక ప్రెస్ మీట్ పెడితే ఫ్రస్ట్రేషన్లో మాట్లాడడం కరెక్ట్ కాదు. మీరు దీనికి సమాధానం చెప్పండి. 2011లో ఎవరు అధికారంలో ఉన్నారో, 2011లో ఎవరు అధికారంలో ఉన్నప్పుడు అక్కడ కాల్పులు జరిపాయి, ఆ రోజు మంత్రిగా ఎవరున్నారు, మీరు మంత్రిగా ఉన్నారా లేదా? మంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వం మీరు బాధ్యత వహించరా? ఆ రోజు మత్స్యకారులను పట్టణ పెట్టుకున్నది మీరు కాదా? మీ ప్రభుత్వం కాదా? మీరు ప్రాతినిధ్యం వహించి మంత్రిగా ఉన్నటువంటి మీ ప్రభుత్వం కాదా? దానికి సమాధానం చెప్పరా? మత్స్యకారులను బలి తీసుకున్నటువంటి వాళ్ళు ఆ రోజు ఉన్నటువంటి మంత్రుల్లో మీరు లేరా? మీరు కూడా దానికి బాధ్యత వహించరా? కాబట్టి మత్స్యకారులకు సంబంధించి ప్రాణాలు తీసినటువంటి వ్యక్తుల్లో రామనారాయణ రెడ్డి గారు కూడా లేరా? ఆయన ప్రభుత్వం లేదా? ఆ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నటువంటి వాళ్ళు మీకు భాగస్వామ్యం లేదా? మంత్రిగా నాకు భాగస్వామ్యం లేదు అని తప్పించుకుంటారా? దాని మీద స్పష్టత ఇస్తారా అనేటువంటిది చెప్పాల్సినటువంటి అవసరం. ఆ రోజు మీరు మంత్రిగా ఉన్నప్పుడు జరిగింది ఇది 2011లో. జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం? జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టాలని చెప్పి రకరకాలైనటువంటి కుట్రలో కేసులు మీరు బలతున్నటువంటి రోజుల్లో జరిగినటువంటి ఉదంతం అది. దానికి సంబంధించి ఎట్లా మాట్లాడతారు మీరు? కాబట్టి దాని మీద మీరు స్పష్టత ఇస్తే బాగుంటుంది తప్ప దాన్ని వదిలిపెట్టి రకరకాలైనటువంటి మాట్లాడడం సరైనటువంటి పద్ధతి కాదు. దాంతోపాటు ఈ ప్రభుత్వం ఏ విధంగా తయారైందంటే, నిన్న జువ్వలదిన్న ఫిషింగ్ హార్బర్కి వస్తున్నాడు అని అంటే అక్కడ దానికి సంబంధించి మీడియా సెల్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా సెల్కి ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి పూడి శ్రీహరి, ఒక జర్నలిస్ట్ నుంచి వచ్చినటువంటి వాడు, కష్టపడి పైకి వచ్చినటువంటి వాడు.